హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. లాస్ట్ వీడియోలో మనము మాత్రిక ఛందులో భాగంగా సమ్మాత్రిక ఛందు గురించి తెలుసుకున్నాము. ఇందులో చౌపాయి, రోల, గీతిక, హరిగీతిక వీటన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు అదే మాత్రిక ఛందులో రెండవ రకమైనటువంటి అర్ధ సమ్మాత్రిక ఛందు గురించి మాట్లాడుకుందాం. ఏ ఛందులో అయితే 2 చరణాల మాత్రల సంఖ్య సమానంగా మరో 2 చరణాల మాత్రల సంఖ్య సమానంగా ఉంటాయో అట్లాంటి ఛందును మనము అర్ధ సమ్మాత్రిక ఛందని అంటాం. అంటే ఒక ఛందులో 4 చరణాలు ఉన్నాయనుకోండి, 4లో సగం ఎంత? 2 కదా. అప్పుడు 2 చరణాల మాత్రల సంఖ్య సమానంగా మరో 2 చరణాల మాత్రల సంఖ్య సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు అర్థం సమానంగా ఉన్నట్టే కదా. మరి అర్థం సమానంగా ఉన్నప్పుడు దాన్ని అర్ధ సమ్మాత్రిక ఛందని కదా అంటాము. అట్లాగనమాట. దీనికి ఉదాహరణగా మనము దోహ, సోరఠ, బరవై, ఉల్లాల అని చెప్పుకోవచ్చు. ముందుగా మనము దోహ ఛందు గురించి తెలుసుకుందాము. ఏ ఛందులో అయితే 1, 3 చరణాలు అంటే విషం చరణం, అందులో మాత్రల సంఖ్య 13 అట్లాగే 2, 4 చరణాలు అంటే సంచరణ్ అంటాం కదా, అందులో మాత్రల సంఖ్య 11 సమానంగా ఉన్నాయనుకోండి, దాన్ని మనము దోహ అంటాం. అంతేకాదు ఈ దోహాలలో 2, 4 చరణాల లాస్ట్లో మనకు తుక్ అనేది కనిపిస్తుంది. అట్లాగే ఒక గురు, ఒక లఘు అనేది మనకు కనిపిస్తుంది. కబీర్ దాస్ గారి గ్రంథం ఒకటి నా దగ్గర ఉంది, దీంట్లో దోహలు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా చాలా దోహేలలో మనకు ఒక గురు, ఒక లఘు కనిపిస్తాయి. ఇక్కడ 2, 4 చరణాల చివర్లో. 10th క్లాసు న్యూ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ కబీర్ కే దోహే అనే దాంట్లో ఒక దోహా ఇచ్చారు. సో దాన్ని ఇక్కడ రాశాను చూడండి. బిరహ్ భువంగం తను బసై మంత్ర నలాగై కోయి రాము బియోగి నా జివై జివైతో బౌరా హోయ్ అని ఇచ్చారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ దోహాకి మాత్రల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో ఈ ఫస్ట్ చరణంలో 13 వచ్చాయి. తర్వాత రెండవ చరణం 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఈ రెండవ చరణంలో 11 వచ్చాయి. తర్వాత మూడవ చరణం 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇప్పుడు 1, 3 చరణాలలో 13 వచ్చాయి. రెండవ చరణంలో 11 వచ్చాయి. ఇప్పుడు 4వ చరణంలో కూడా మనకు 11 రావాలి. ఓకే, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వస్తున్నాయి. అయితే ఎక్కడ మనకు మిస్టేక్ అయ్యింది అని అంటే, ఇక్కడ తో ఉంది కదా, తో బదులుగా తా రావాలి. తా వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది? లఘు అవుతుంది. లఘు అయినప్పుడు మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కరెక్ట్గా సరిపోయింది కదా. మరి ఇక్కడ తో తీసేసి తా పెట్టడం నా ఇష్టమా అంటే కాదు, ఎవరి ఇష్టాలు ఉండవు. సో ఇక్కడ ప్రింట్ మిస్టేక్. ఎట్లా చెప్తున్నాను అంటే, నా దగ్గర కబీర్ దాస్ గారి పుస్తకం ఉంది కదా, ఇందులో చూడండి మీకు తా అనేది కనిపిస్తుంది. అట్లాగన్నమాట. తర్వాత సోరఠ చందుని చూద్దాము. ఏ చందులో అయితే విషం చరణు అంటే 1, 3 చరణాలలో 11 మాత్రలు, అలాగే సంచరణు అంటే 2, 4 చరణాలలో 13 మాత్రలు వస్తాయో దాన్ని మనము సోరఠ చందని అంటాం. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. కుందు ఇందు సముదేహ్ ఉమారమను కరుణా అయను జాహీదీను పరినేహ్ కరవు కృపామర్ధనయను. ఇక్కడ నేను ఆల్రెడీ మాత్రల చిహ్నాలను గుర్తించడం జరిగింది. 1, 3 చరణాలలో 11, 2, 4 చరణాలలో 13 రావాలి కదా. అలా వచ్చాయో లేదా ఒకసారి చెక్ చేద్దాము. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో 11 వచ్చేసాయి. ఇప్పుడు రెండవ చరణం చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వచ్చాయి. అట్లాగే మూడవ చరణం 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కరెక్ట్. అట్లాగే నాలుగవ చరణం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో అట్లా 1, 3 చరణాలలో 11, 2, 4 చరణాలలో 13 వచ్చేసాయి. ఇక్కడ 11, 13 మాత్రల దగ్గర మనకు యతి అనేది కనిపిస్తుంది.
దోహాకి కంప్లీట్గా ఉల్టా అనమాట. అంటే దోహాలో 1, 3 చరణాలలో మనకు 13 మాత్రలు కనిపిస్తాయి, 2, 4 చరణాలలో 11 మాత్రలు కనిపిస్తాయి. అంటే 13, 11 మాత్రల దగ్గర మనకు యతి అనేది కనిపిస్తుంది. అదే సోరఠలో అయితే 11, 13 మాత్రల దగ్గర యతి అనేది కనిపిస్తుంది. అట్లాగే 1, 3 చరణాలు అంటే విషం చరణం లాస్ట్లో మనకు ఒక గురు ఒక లఘు అనేది కనిపిస్తాయి. ఎక్కడ సోరఠాలు. అట్లాగే ఎక్కడైతే మనకు దోహాలో 2, 4 చరణాలలో ఒక గురు ఒక లఘు కనిపిస్తాయో అట్లా సోరఠలో 1, 3 చరణాలలో లాస్ట్లో మనకు ఒక గురు ఒక లఘు అనేవి కనిపిస్తాయి. అట్లాగే 1, 3 చరణాల లాస్ట్లో మనకు తుక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి హా ఉంది కదా, ఇక్కడ కూడా హా ఉంది. తర్వాత బరవై, ఇది కూడా అర్ధ సమ్మాత్రకు చెందే. దీంట్లో కూడా 4 చరణాలు ఉంటాయి. మొదటి చరణము 3వ చరణంలో 12 మాత్రలు, అలాగే 2వ చరణము 4వ చరణంలో 7 మాత్రలు ఉంటాయి. అంటే 12, 7 మాత్రల దగ్గర మనకు ఒక ఎత్తి కనిపిస్తుంది. 2వ చరణము 4వ చరణము లాస్ట్లో మనకు జగన్ కానీ లేదా తగన్ కానీ కనిపిస్తుంది. సో ఈ బరవైకి సంబంధించి ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను చూడండి. కేసు ముకుతు సఖి మరకత్ మణిమయ హోతు హాత్ లేతు పుని ముకుతా కరతు ఉదోత్తు. సో ఇక్కడ నేను ఆల్రెడీ మాత్రల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఒకసారి ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 1వ చరణంలో 12 ఉండాలి, ఉన్నాయి. అట్లాగే 2వ చరణం చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 ఉన్నాయి. అంటే 1వ చరణంలో 3వ చరణంలో మనకు 12, 12 రావాలి కదా. అట్లాగే 2వ చరణంలో 4వ చరణంలో 7, 7 రావాలి. సో ఇప్పుడు 1, 2 చరణాలు అయిపోయినాయి. 3వ చరణంలో 12 రావాలి, ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. అట్లాగే 4వ చరణంలో 1, 2, 3, 4, 5, 6, 7. సో కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని గమనించండి. 2వ చరణము 4వ చరణం లాస్ట్లో మనకు జగన్ కానీ తగన్ కానీ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ జగన్ అనేది వచ్చింది చూడండి కదా. ఇక్కడ లఘు గురు లఘు, అట్లాగే లఘు గురు లఘు. అట్లాగే ఇక్కడ 2వ చరణం లాస్ట్లో తా కనిపిస్తుంది కదా. 4వ చరణం లాస్ట్లో కూడా మనకు తా కనిపిస్తుంది. అంటే ఈ తా అనేది రిపీట్ అయింది. సో తుక్ అనేది వచ్చింది ఇక్కడ కదా. అట్లాగే ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. బడే నయను కుటి బ్రికటి భాలు బిసాలు తులసి మోహత్ మనహి మనోహరు బాలు. సో ఇక్కడ కూడా నేను ఆల్రెడీ మాత్రల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. 1, 3 చరణాలలో 12, 2, 4 చరణాలలో 7 రావాలి. అట్లాగే ఇక్కడ 2వ చరణము లాస్ట్లో 4వ చరణము లాస్ట్లో మనకు జగన్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ లఘు గురు లఘు, అట్లాగే లఘు గురు లఘు కదా. అది దీనికి సంబంధించి ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. అవధి శిలాకావురు పరు థా గురు భారు తిలు తిలు కాటు రహీ థీ ద్రిగుజలు ధారు. సో ఇక్కడ కూడా నేను ఆల్రెడీ ఈ మాత్రల చిహ్నాలను గుర్తించడం జరిగింది. మీరు కౌంట్ చేసుకోండి. అట్లాగే ఇక్కడ జగన్ వచ్చింది, ఇక్కడ కూడా జగన్ వచ్చింది కదా. బరవై ఛంద్ అనేది అవధి భాషలో రచించబడినటువంటి ఛందు. తులసీదాస్కి ఈ ఛందు బాగా నచ్చేసి ఈయన ఏకంగా రామాయణాన్ని బరవై ఛందులు రచించారు. అందుకని ఆ రామాయణాన్ని బరవై రామాయణ అని అంటారు. అయితే రామచరిత్ మానస్ వేరు, బరవై రామాయణ వేరు. ఈ 2 కూడా తులసీదాసు కృతులే, అయితే 2 వేరు వేరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉల్లాల, ఇది కూడా అర్ధ సమ్మాత్రకు చెందే. ఇందులో కూడా 4 చరణాలు ఉంటాయి. మొదటి చరణము 3వ చరణంలో 15 మాత్రలు, అలాగే 2వ చరణము 4వ చరణంలో 13 మాత్రలు కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. కర్తే అభిషేక్ పయోద్ హై బలిహారీ ఇస్ దేశ్ కి హే మాతృభూమి తూ సత్యహి సగుణమూర్తి సర్వేష్కి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మాత్రలను గుర్తించడం జరిగింది. ఒకసారి కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 15 ఉండాలి కదా, 15 ఉన్నాయి. అట్లాగే 2వ చరణం చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13 అంతే. సో ఒకటో దాంట్లో 15, రెండవ చరణంలో 13 కదా. అది తర్వాత మూడవ చరణం చూడండి. 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఇక్కడ కూడా 15 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనము, 1, 3 చరణాలలో 15 ఉండాలి, అలాగే 2, 4 చరణాలలో 13 ఉండాలి. సో ఇప్పుడు ఒకటో చరణంలో 15 ఉన్నాయి, మూడో చరణంలో 15 ఉన్నాయి. అయితే రెండవ చరణంలో 13, నాలుగో చరణంలో కూడా 13 ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో 13 ఉన్నాయి. 15, 13 మాత్రల దగ్గర మనకు ఒక ఎత్తి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అల్పవిరామం పెట్టాను చూడండి. అట్లాగే ఇక్కడ కూడా ఇక్కడ రెండవ చరణం లాస్ట్లో కీ ఉంది కదా, అట్లాగే నాలుగో చరణం లాస్ట్లో కూడా కీ ఉంది. అంటే ఈ తుక్ అనేది ఇక్కడ రిపీట్ అయ్యింది. ఏ ఛందులో ఎన్నెన్ని మాత్రలు వస్తాయి అనేది ఒకసారి చూద్దాము. దోహాలో 13, 11, సోరఠలో 11, 13, బరవైలో 12, 7, ఉల్లాలలో 15, 13. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము విషం మాత్రిక ఛందు గురించి మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.